కులక్షయే ప్రణశ్యంతి కులధర్మః సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయా జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియా. ఈ శ్లోకము ద్వారా మనము అర్జునునిలోని మోహము, ప్రేమ కారణంగా కలిగిన నిరాశ లేదా మాయతో కూడిన ఊహలు పరాకాష్ఠకు చేరినట్టుగా మనము గ్రహించగలుగుతాము. కౌరవ పాండవుల యుద్ధము ఆఖరికి నాగరికత నాశనానికి దారితీస్తుంది అని అర్జునుడు చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడికి. అంటున్నాడు, ఈ యుద్ధము ద్వారా జరిగే ప్రాణ నష్టము కారణంగా కులక్షయములు అయ్యి సనాతనమైన కులధర్మములు నశించే అవకాశము ఉంటుంది కృష్ణ. దాని కారణంగా ధర్మము కూడా నశించి కులములన్నీ కూడా పాపకర్మలతో నిండిపోయే అవకాశమైతే ఉంది. ఒక రకంగా చూస్తే అర్జునుడి ద్వారా చెప్పబడిన దాంట్లో కూడా కొంత సత్యమైతే ఉంది. కులక్షయ కారణంగా సమాజములు అరాచకత పెరిగే అవకాశము ఉంటుంది. ఇంకా అంటున్నాడు, హే కృష్ణ, పాపకర్మలు చేసేవాళ్ళు ఉన్న అధర్మ ప్రేరితమైన రాజ్యములు కుల స్త్రీలను దూషించేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అటువంటి పాపాత్ముల కారణముగా గుణ ప్రేరిత లేదా కర్మ ప్రేరితమైన కుల ప్రక్రియ కూడా దూషితమయ్యే అవకాశము ఉంటుంది. కుల స్త్రీలు దూషితమైన సమాజములు వర్ణ సంకరము కలిగే అవకాశము కూడా ఉంటుంది కృష్ణ. ఈ రోజుల్లో కూడా మనము ఇటువంటి విషయాలను న్యూస్ పేపర్స్లో వాటిలో చదువుతూ ఉంటాము. ఇది ఒక సాధారణముగా జరిగే ప్రక్రియ కొన్ని సమయాలలో అని నేను తెలియచేస్తున్నాను. కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నప్పుడు బలంగా ఉన్న సైన్యము మరి ఒక దేశములోకి ప్రవేశించి అక్కడ స్త్రీలను దూషించడము, వారిని హింసించడము లాంటివి జరుగుతాయి అని మనం చాలాసార్లు చదువుతూ ఉంటాము. కానీ అర్జునుడు గ్రహించని విషయం ఏమిటంటే, ఈ కురుక్షేత్ర యుద్ధములో నించున్న తరువాత ఈ యుద్ధము ద్వారా సమాజములో జరిగిన అధర్మ ప్రక్రియను సరిచేసి ధర్మ ప్రక్రియను స్థాపించే అవకాశము కలుగుతుంది అన్న విషయాన్ని గ్రహించటం లేదు. అదేవిధంగా శాంతిని నెలకొల్పి సరి అయిన పద్ధతులు రాజప్రక్రియను జరిపిస్తూ ప్రజాశ్రేయస్సుకై రాజ్యపాలనను కొనసాగించవచ్చు. అతిగా ఆలోచిస్తున్న అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, వర్ణ సాంకర్యము కారణంగా కుల నష్టానికి కారకులైన వారు, అంతేకాకుండా వారి కులము కూడా నరక స్థితిని అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే సమాజములో ఒక కులానికి లేదా ఒక జాతికి ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ స్థితి గురించి ఆ గ్రామంలో కానీ ఆ ఊరిలో కానీ అందరూ చులకనగా మాట్లాడడము లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చూస్తే అర్జునుడు రాగప్రేమపూరితమైన బంధాలను గుర్తించే వ్యక్తిగా ఇప్పుడు కూడా తన యొక్క బంధువుల యొక్క కుటుంబాలు నష్టపోతాయి అన్న తనలోని వేదనను శ్రీకృష్ణుడికి వ్యక్తము చేస్తున్నాడు ఈ 3 శ్లోకాల ద్వారా.